అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ట్రంప్ ప్రమాణ స్వీకార మహోత్సవం కనీవిని ఎరగని రీతిలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. ఎనభై రెండేళ్ల జో బైడెన్ నుంచి ఆయన అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవం కోసం ట్రంప్ ఇప్పటికే కుటుంబ సమేతంగా వాషింగ్టన్ కు చేరుకోగా ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ఈ వేడుక నభూతో అన్న రీతిలో చేయడానికి సర్వం సిద్దమైంది. ఈ క్రమంలోనే వాషింగ్టన్ డీసీని శత్రు దుర్భేద్యంగా మార్చారు. అమెరికాలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మార్చారు. చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకారం జరగనుంది. వాషింగ్టన్లో ఉష్ణోగ్రత -11 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా క్యాపిటల్ భవంతి లోపలే అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరగడం 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి. రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇలాగే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తరాలపై సంతకాలు చేసేందుకు రంగం సిద్దం చేశారు. ఎన్నికల వాగ్దానాల అమలుకు ఇవి జారీ చేయనున్నట్లు సమాచారం. అమెరికా సౌత్ సరిహద్దులు బంద్ చేయడంతో పాటు అక్రమ వలసదారులను వెనక్కి పంపడం లాంటివి చాలా అంశాలపై సంతకం చేయనున్నారు. అలాగే యుఎస్ సైన్యంలో ట్రాన్స్జెండర్లను నిషేధంపై ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సైన్యంలో ట్రాన్స్జెండర్లను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయిస్తే ఒక్కసారే 15,000 మంది ఉద్యోగం కోల్పోయే ప్రమాదముంది. పలు దేశాలపై అదనపు పన్నుల విధింపుపైన కొత్త అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.